41 మొదటి నుంచి 2 చరణాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన మాట ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన నిన్ను వర్ధయింపచేవాడు, నిన్ను ధన్యజీవిగా మార్చివాడని నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాడు. మనం ఈ లోకంలో, ఈ భూమి మీద ధన్యులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. మనం గొప్పవారముగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తము గుండా మనము ప్రయాణము చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను మనం అనుసరించి మనం ముందుకు సాగాలి. నేను ప్రార్థిస్తున్నప్పుడు టక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం దగ్గర వచ్చి ఆగిన తర్వాత ఈ వాక్యం చూడడం జరిగింది. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు దీవింపబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు భూమి మీద ఆ ధన్యులైతారు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించాలి దేవుని బిడ్డ. బీదలు, దిక్కులేని వారు, అనాథలు మనకు కనబడినప్పుడు వారిని ఏం చేయాలంటే మనము కనికరించాలి. వారికి మనం కలిగినది వారికి ఇవ్వడానికి ఇష్టపడాలి. అక్కడ రాయబడినది, వాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని రాయబడి. నువ్వు ధన్యజీవిగా ఉండాలి అంటే బీదలను కటాక్షించాలి. బీదలను కటాక్షించి నువ్వు ధన్యజీవిగా ఉండాలంటే దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఆ విధంగా చేస్తే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వెనుక వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా వానిని తప్పించును అని రాయబడ్డాడు. ఎవరిని తప్పిస్తాడు? బీదలను కటాక్షించేవాడే ధన్యుడు. వారిని మాత్రమే దేవుడు తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, కింద రాయబడొచ్చు అండి, యెహోవా వారిని కాపాడును. భూమి మీద వాడు ధన్యుడగును. యెహోవా వారిని కాపాడుతాడు. భూమి మీద ఆ వ్యక్తి ధన్యుడుగా, ధన్యజీవిగా మార్చబడతాడు. మనము బీదలను కటాక్షించే వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం తప్పించి కాపాడి మన ధన్యజీవులుగా చేస్తాడు. ప్రభు మనందరితో మాట్లాడుతుండగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, మీకు వందనాలు. దేవా, ఎవరు ధన్యులు అంటే తండ్రి ప్రభా, బీదను కటాక్షించువాడే ధన్యుడన్నావు తండ్రి ప్రభా. యెహోవా వారిని తప్పించునన్నావు తండ్రి ప్రభా. దేవా, భూమి మీద దేవానికి స్తోత్రం, వాడు ధన్యుడగును. యెహోవా వారిని దేవా కాపాడును, తప్పించును, విడిపించునన్నావు తండ్రి. దేవాటి కృపను మీరు మా అందరికీ అనుగ్రహించమని ప్రభావిని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.